గణేష్ ఉత్సవాలు, గణేశోత్సవ్ ఇప్పుడు మహారాష్ట్ర స్టేట్ ఫెస్టివల్. ఈ దిశగా మహారాష్ట్ర కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ డిక్లేర్ చేశారు. అసలు గణేష్ ఉత్సవాలు, సార్వజనిక గణేష్ ఉత్సవాలు అనేవి మహారాష్ట్రలో 1893లోనే లోకమాన్య బాల గంగాధర్ తిలక్ స్టార్ట్ చేశారు. యూనిటీ కోసం, ప్రైడ్ కోసం, కల్చరల్ సిగ్నిఫికెన్స్ కోసం, యూత్నందరినీ ఏకం చేయడం కోసం అప్పట్లో ఆయన చేశారు. అప్పట్లో తిలక్ గారు శివాజీ ఫెస్టివల్స్, గణేష్ ఫెస్టివల్స్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేపించేవాళ్ళు. పూనా, ముంబై ఇలాంటి ప్లేస్లో ఇవి చాలా అద్భుతంగా సెలబ్రేట్ అవుతాయి. గణేష్ ఫెస్టివల్ అయితే అక్కడ చాలా గొప్పగా, అంటే కనుల విందగా సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఒక కల్చర్, ప్రైడ్, ఐడెంటిటీ గుర్తు అనమాట. అయితే ఈ మధ్య చాలామంది రకరకాల పిటిషన్స్ కోర్టులో వేస్తున్నారు. వాటన్నిటికీ ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పి మహారాష్ట్ర కల్చరల్ మినిస్టర్ గణేష్ ఉత్సవ్ మహారాష్ట్ర స్టేట్ ఫెస్టివల్ అని చెప్పి డిక్లేర్ చేశారనమాట. దీనికి సంబంధించి 1893 నుంచి, అంటే దాదాపు 125 సంవత్సరాల కదున్న గణేష్ ఉత్సవాలు అక్కడ అంటే సార్వజనికంగా అందరూ కలిసి చేసుకుంటారనమాట. సోషల్ యూనిటీ, నేషనలిజం, స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్, సెల్ఫ్ రెస్పెక్ట్, ప్రైడ్ ఇన్ అవర్ లాంగ్వేజ్, అంటే సామాజికంగా అందరూ ఒకటే, అదేవిధంగా జాతీయ భావం అన్నమాట, స్వేచ్ఛ, స్వాభిమానం, సంస్కృతి ఇవన్నీ కలగలుపుగా గణేష్ ఉత్సవాలు మహారాష్ట్రలో జరుగుతాయి అన్నమాట. ఈ కల్చరల్ లెగసీ అనేది కాపాడుకోవడం అందరి బాధ్యత. ఇప్పటి వరకు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన గణేష్ ఐడియల్స్ తయారు చేసేవాళ్ళు. అయితే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, అదేవిధంగా రకరకాల ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు చూస్తున్నాం. ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఏదైతే ఉందో, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ గణేష్ ఐడియల్స్ తయారు చేయడం అనేది, వాటి మీద దృష్టి పెడుతున్నామని కూడా మహారాష్ట్ర కల్చరల్ మినిస్టర్ చెప్పారనమాట. గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేయడానికి కాకోడ్కర్ కమిటీ కూడా వేశారనమాట మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. దీనికి సంబంధించి గణేష్ ఉత్సవాలకి పోలీస్ సెక్యూరిటీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్ కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, ముంబైలో, పూణేలో వీటన్నిటిలో ఇవ్వడానికి ప్రస్తుత గవర్నమెంట్ రెడీగా ఉందంట. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా గణపతి మండల్స్ అన్నిటికీ కూడా అప్పీల్ చేసింది. ఏదైతే ఫెస్టివల్ థీమ్స్ ఉంటాయో, గణపతి ఫెస్టివల్కి థీమ్ ఉంటుందో దానిలో ఆపరేషన్ సింధూర్, ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ యొక్క త్యాగాలు, వీటికి సంబంధించిన అంశాలు ప్రజలకు తెలిసే విధంగా ఆ థీమ్స్ తయారు చేయమని కూడా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుందన్నమాట. మహారాష్ట్రలోనే కాదు, దేశంలో అనేక రాష్ట్రాల్లో రకరకాల స్టేట్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఉగాది, అస్సాంలో బిహు, బీహార్లో ఛాత్ పూజ, గుజరాత్లో నవరాత్రి, హర్యానాలో బైశాఖి, కర్ణాటకలో మైసూర్ దసరా, కేరళలో ఓనం, తెలంగాణలో బతుకమ్మ బోనాలు, త్రిపురలో కార్చి పూజ, తమిళనాడులో పొంగల్, ఇలా స్టేట్ ఫెస్టివల్స్ ఉంటాయన్నమాట.